వెల్కమ్ టు టీవీ3 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అందాల భామల కోసం వాహనాలు ఆపేసిన పోలీసులు, భారీగా ట్రాఫిక్ జామ్. ఆపరేషన్ సింధూర్తో 100 మందికి పైగా ఉగ్రవాదులను అంతం చేశాం, ప్రధాని మోడీ. ఉస్నాబాద్ ఎల్లమ్మ కళ్యాణంలో భైండ్ల పూజారులతో కలిసి డ్యాన్స్ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. విజయవాడ మచిలీపట్నం హైవేపై బోల్తపడిన కూల్ డ్రింక్ వ్యాన్. హదోన డివిజన్లో భవన నిర్మాణం పూర్తి చేయాలని డిఎస్ఎఫ్ఈ పీడీఎస్ఓ విద్యార్థుల సంఘాల డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే, కార్పొరేట్ శక్తులకు, బడా పారిశ్రామికవేత్తలకు దోచిపెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో కార్మిక వర్గం అంతా పాల్గొని విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక సంఘాలు జేఏసీ పిలుపునిచ్చారు. అందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చిన మన ఏఐటీసీ రాజ్ కుమార్ గారు ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పుడు రాజ్ కుమార్ గారు మన ఈ సమ్మె విషయంలో మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మా జెండాలు ఏ జెండాలు ఆ జెండాలు వేరైనా కార్మికుల కోసం, ఈ సంస్థ కోసం ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుందో దానికి వ్యతిరేకంగా ఈ 4 కోడ్లు ఏదైతే తీసుకొచ్చిన సందర్భంలో మన జాతీయ లెవెల్ కార్మిక మన నాయకులు పిలుపునిచ్చిన సందర్భంలో ఈ మీటింగ్కు ఏదైతే మే 20 తారీఖు రోజు టోకన్ సమ్మె చేయాలని చెప్పి కోవడం జరుగుతుంది. ఈ సమావేశానికి మన సింగరేణి కాలేజ్ వర్కర్స్, ఐఎన్టీసీ మే 20న జరగబోయేటువంటి దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణిలో కూడా సమ్మె జరపాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం పిలుపునిస్తూ ఉన్నది. దీంతో పాటుగా ఏఐటీసీ, ఐఎన్టీసీ, సిఐటియు, టీబీజీకేఎస్, ఐఎఫ్టీయులు కలిసి కూడా ఒక జేఏసీగా ఏర్పడి ఈ సమ్మెను విజయవంతం చేయాలనేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. దాంట్లో భాగానే ఈరోజు ఓసీ5లో ఈ గేట్ మీటింగ్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, 3వసారి వచ్చిన తర్వాత అనేక విషయాలపైన ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నది. మనం చూసాం, రైతు వ్యతిరేక చట్టాలను ఏ విధంగా అయితే రైతులు పోరాడి దాన్ని విరమించుకునేలాగా చేసిండ్రో, ఈరోజు కార్మికులకు సంబంధించినటువంటి విషయాలలో కూడా అనేక ఇబ్బందులు. వ్యాప్తంగా మే 20వ తారీఖున బొగ్గనులు, ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వాళ్ళు, పరిశ్రమలో పనిచేస్తున్న వాళ్ళు, అసంఘటిత కార్మిక రంగం, రైతాంగం, బ్యాంకింగ్స్ ఇవన్నీ సమ్మెలో పోతూ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏర్పడి 10 సంవత్సరాలు అయిపోయాక అనేక సంస్కరణలో భాగంగా ఈరోజు కార్మిక చట్టాలను మార్చడానికి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఈరోజు ఈ సమ్మె జరుగుతూ ఉంది. చట్టం అంటే ఒక శానిటీ, దానికి ఒక కోర్టుకు పోయి మనం సాధించుకునే హక్కు దాంతో ఇమిడి ఉంటుంది. అదే కనుక కోడ్ అనేసరికి ఏంటంటే నెగోషియేషన్, చర్చల ద్వారా మాత్రమే పరిష్కారం చేసుకోవాలి. అదేవిధంగా ఇందులో అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. ముఖ్యంగా బొగ్గన్ లాంటి ఈ ప్రాంతంలో ఇప్పటికే కాంట్రాక్టీకరణ, ప్రైవేటీకరణ వేగవంతమైపోయి బీజేపీ అమలు చేసిన బొగ్గు వేలం ఎంఎండిఆర్ యాక్ట్ చట్టం వచ్చిన తర్వాత 168 బొగ్గనులు ఈరోజు ప్రైవేటు పరం అయిపోయినాయి. వాళ్ళంతా ఈరోజు కార్మిక వర్గానికి శ్రమదోపిడి చేస్తూ సరైన జీతాలు ఇవ్వకుండా అధికారులకు కూడా కాంట్రాక్టు పేర్ల మీద తీసుకొని ఒక్కొక్క అధికారికి 30,000, 40,000 పనిచేసుకుంటూ, ఆపరేటర్లను 15,000, 20,000 పని చేయించుకుంటూ కేవలం ఒక టన్నును 900 రూపాయలు సప్లై చేసే పరిస్థితికి వచ్చేసింది. కానీ ప్రభుత్వ రంగ పరిశ్రమలు అట్లా ఉండదు. అయితే అందుకనే మోడీ ప్రభుత్వం పరిశ్రమ అధిపతులకు మేలు చేయడానికి సంబంధించి కార్మిక వర్గాన్ని
ఈరోజు హింసించడానికి సంబంధించిన ఎత్తుగడలో భాగంగానే ఈరోజు ఈ 44 చట్టాల్లో 29 చట్టాలను 4 కోడులుగా మార్చి మే 20న లేబర్ కోడ్స్ రద్దు కొరకై ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్మిక వర్గం సమ్మెకు పిలిపించింది. దీంట్లో మన బ్యాంక్ ఉద్యోగులు, ఎల్ఐసి ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల కార్మికులు, సంఘటిత రంగ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు కూడా ఈ సమ్మెకి మద్దతు ఇచ్చాయి. ప్రధానంగా ఈ కోల్లో జరుగుతున్న విషయం ఏంటంటే ఇప్పటికే ప్రైవేటీకరణ పేరుతో చాలా కోల్ ఇండియాలో 33% వాటాలు అమ్మేశారు. కొత్త బొగ్గు బ్లాకులు ఇవ్వట్లేదు. సింగరేణికి కూడా కొత్త బొగ్గు బ్లాకులు ఇవ్వట్లేదు. కోల్ ఇండియాలో నడుస్తున్న బొగ్గు బావుల్ని కూడా మన నేషనల్ మానిటైజేషన్, క్యాపిటల్ మానిటైజేషన్ అనే పేరుతో ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయటం అనేది జరుగుతోంది. ఇక లేబర్ కోడ్స్ విషయానికి వస్తే ఇవి ఈ రోజున అమలైతే పర్మనెంట్ ఉద్యోగానికి మంగళం బాడపడబోతున్నారు. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనే నిబంధన చేర్చారు. దాని ద్వారా పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్కి మంగళం బాడుతుంది. సమ్మె చెయ్యాలి అంటే కర్నూలు జిల్లా గొందిపర్ల గ్రామంలో ఉన్న టీజీవీ SRAACL పారిశ్రామిక విస్తరణ కోసం తయారు చేసిన ముసాయిదా పర్యావరణ ప్రభావం అంచనా నివేదికను సవరించాలి. తర్వాతనే పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి. అది కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజాభిప్రాయ సేకరణ ఉండాలి అని DYFI వారు అన్నారు. జిల్లా సునాయన ఆడిటోరియంలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ బి నవ్య, DYFI జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర, నాగేష్, జిల్లా సహాయ కార్యదర్శి హుస్సేన్ బాషా కలిసి వినతి పత్రం అందించారు. వారు మాట్లాడారు. ఇట్లాంటి గ్రామాలకు ఒకటే పరిమితం కాదు. కర్నూలు నగరంలో ఉన్నటువంటి 6 లక్షల జనాభాకి పూర్తిగా కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాము. అందుకోసమే ఈ ఆందోళన పోరాటం చేస్తున్నాము. ఈ పోరాటానికి కాబట్టి ఏది ఏమైనా మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ CPIగా ఒకటే కోరుతా ఉన్నాం. తక్షణమే ఈ పరిశ్రమకి ఇచ్చినటువంటి కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చినటువంటి కూడా స్పందించకపోతే ఖచ్చితంగా ప్రజలందరినీ కూడా ఐక్యమత్యం చేస్తాం, చైతన్యవంతం చేస్తాం. కాబట్టి ఆ వైపున వామపక్ష ప్రజా సంఘాలు అట్లాగే ప్రభుత్వం కర్నూలు నగరంలో కొనసాగుతూ ఉంది. కర్నూలు నగరం ప్రజలారా ఒకసారి ఆలోచించి చెప్పినటువంటి నినాదాన్ని మరి ఖచ్చితంగా అమలు జరపడం కోసం పోరాడదామని చెప్పి తెలియజేస్తూ నాకు విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు మన పరిరక్షణ వేదిక నాయకులు ప్రాంత పరిశ్రమల నుంచి ఉపాధి దొరకాలి కానీ ప్రాణాలు తీసేటట్ల పరిశ్రమ ఈరోజు పరిస్థితి ఉంది. అక్కడ నీళ్ళన్నీ కూడా పొల్యూషన్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కనుక ఈ పరిశ్రమ పెట్టినట్లయితే కనుక క్యాన్సర్ కానీ లేకుంటే కిడ్నీలు చనిపోవడం కానీ ప్రాణాంతకమైనటువంటి రోగాలు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ప్రజలు అనారోగ్యం పాలయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రాంతం అంతా కూడా విషతుల్యమైపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఈ ప్రజాభిప్రాయ సేకరణను వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా అక్కడ భూములు అంటే ఆ చుట్టుపక్కల గ్రామాలలో మొత్తం కూడా ఈరోజు గొందిపర్ల కానీ, తాండ్రపాడు కానీ, దేవపాడు కానీ, పూలతోట కానీ, దొడ్డిపాడు కానీ, అదేవిధంగా పడిదంపాడు గ్రామాలలో ఉన్నటువంటి భూములన్నీ కూడా ఈరోజు మొత్తం కూడా పాడైపోతున్నటువంటి పరిస్థితి. వీటన్నిటి ఇన్ని దుష్ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు టీజీవీ వాళ్ళు అక్కడ ఉండేటువంటి ప్రజలను ప్రలోభ పెట్టి, అధికారులను ప్రలోభ పెట్టి ఎట్టయినా తమ లాభాల పంట పండించుకునే దానికోసం ఈరోజు ప్రయత్నం అనేటువంటి జరుగుతుంది. ఇది ప్రజా సంఘాలుగా సాగనివ్వకూడదు అని చెప్పేసినటువంటి ఆందోళన ప్రారంభమైంది. అందుకు అధికారులు కూడా సానుకూలంగా స్పందించాలా. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఇది చాలా అనుమానాలకు తావిస్తుంది. కాబట్టి ప్రజాభిప్రాయ సేకరణ జరపడం మేము తప్పుపట్టడం లేదు. దానికి సంబంధించినటువంటి ఆ పరిశ్రమ ఏమిటి, ఆ పరిశ్రమలో వాడుతున్నటువంటి రసాయనాలు ఏమిటి, ఆ వ్యర్థాలు ఎక్కడ వదులుతారు, దాన్ని వదిలితే దాని వచ్చే ప్రమాదం ఏమిటి, ఇది తుంగభద్రలో కలిసి తుంగభద్ర నుంచి కృష్ణానదిలో పోయి దాదాపు 2 కోట్ల మంది ప్రజల యొక్క త్రాగునీరుకు, సాగునీరుకు ఇబ్బంది కలిగించున్నటువంటి వ్యవస్థ అనేటువంటిది మా అభిప్రాయం. ఇటువంటి రసాయన పరిశ్రమలు పెట్టే ముందు, మరి అనుమతులు ఇచ్చే ముందు ప్రజాభిప్రాయాల సేకరణ అనేటువంటిది ఒక డెమోక్రటిక్ కంట్రీలో, ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రజల అభిప్రాయాలు, సైంటిస్టుల అభిప్రాయాలు, మేధావుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోకుండా ఏమాత్రం అవగాహన లేనటువంటి వాళ్ళ యొక్క ముందర అభిప్రాయ సేకరణ అని చెప్పడం అనేటువంటిది ఇది అప్రజాస్వామికము. ఈ రసాయన పరిశ్రమలే కాకుండా మీరు అందరూ కూడా చూస్తున్నారు,
కర్నూలు నగరమే మన హంద్రీ నది ఒక మూసీ నదిలాగా తయారవుతుంది, కేసీ నది ఒక మూసీ నదిలాగా తయారైపోతుంది. మరి ఈ పరిస్థితుల్లో మరి ఇవన్నిటి కూడా ప్రక్షాళన చేసి ఇక్కడ స్వచ్ఛమైనటువంటి యొక్క వాతావరణాన్ని పొందాలా, భవిష్యత్ తరం అంతా కూడా మంచి వాతావరణంలో ఉండాలని చెప్పి అంటే ఇలాంటి రసతుల్యమైనటువంటి పరిశ్రమల్ని ప్రపంచంలో కూడా చాలా వ్యతిరేకిస్తున్నటువంటి ఉన్నాయి. యూరప్లో ఉండేటువంటి 5 దేశాలు కూడా దీన్ని ప్రధానంగా తగ్గిస్తూ ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలనే పద్ధతిలో ఉన్న ఈ నేపథ్యంలో ఈ పరిశ్రమ తీసుకురావడం అనేటువంటిది ఖచ్చితంగా దీన్ని వాయిదా వేయాలని, ప్రజాప్రతినిధులను వాయిదా వేయాలి. ప్రజల యొక్క అభిప్రాయం తీసుకోకుండా దీన్ని చేయడం అనేది అప్రజాస్వామికం. ఈ విషయాన్ని గ్రహిస్తూ మేము ఈరోజు ప్రజా సంఘాల ఐక్యవేదిక తరఫున నిరసన తెలియజేస్తున్నాం. నా పేరు రామకృష్ణారెడ్డి, ప్రజాస్వామ్య సంఘాల ఐక్యవేదిక కన్వీనర్. కర్నూలు నగరంలో 6 లక్షల జనాభాకు సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి పోరాటం ఇది. ఎందుకంటే ఈరోజు కర్నూలు నగర చుట్టుపక్కల అనేక రకాల పరిశ్రమలు మూతబడి నగరంలో ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు లేక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు కర్నూలు నుంచి ఇటు బెంగళూరుకు లేకుంటే ఇటు హైదరాబాద్కి వలస వెళ్ళి చిన్న పనులు చేసుకుంటూ అనేక డిగ్రీలు చేతపట్టుకొని ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళ ఆరోగ్య సంబంధించినటువంటి ఉపాధి కల్పించాలని చెప్పి అనేక రోజులుగా కమ్యూనిస్ట్ పార్టీలుగా మేము పోరాటం చేస్తున్నది వాస్తవమే. ఉపాధి కల్పించేది కూడా ప్రజల ఆరోగ్యాలు దెబ్బతీసే విధంగా ఉండే పరిశ్రమలు కాకుండా కర్నూలు నగరంలో ఇప్పుడు ప్రజలకి ఏదైనా ఏదో కొంచెం ఎన్విరాన్మెంట్గా లేకపోతే ఏదైనా డ్యామేజ్ అవుతుందంటే దాన్ని ఎట్లా డ్యామేజ్ చేసుకోవాలని, దాన్ని ఎట్లా కవర్ చేసుకోవాలని ప్రయత్నం చేయొచ్చు. ఓ ప్లాంటేషన్ ఏర్పాటు చేసి ఆ ప్లాంటేషన్ ద్వారా ఎన్విరాన్మెంట్ని దెబ్బతినకుండా చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రజల ఆరోగ్యాలకే ప్రమాదం అనే ఈ పరిశ్రమ ద్వారా ప్రజల ఆరోగ్యాలకు ప్రమాదం అని తెలియదు. ఎమ్మెల్సీ కవిత చిట్చాట్. నేను పార్టీ బలోపేతం కోసమే పనిచేస్తున్నాను. 47వ నియోజకవర్గంలో పర్యటనలో వచ్చిన అభిప్రాయాలని చెప్తున్నాను. ఉన్న పరిస్థితుల ఆధారంగానే సామాజిక తెలంగాణ ఆశయాన్ని ప్రస్తావించాను. పార్టీపై ప్రజల్లో రోజురోజుకి నమ్మకం పెరుగుతుంది. ఈ సమయంలో దుష్ప్రచారం సరికాదు. నాపై కొందరు పని కట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు. సమయం వచ్చినప్పుడు అన్నీ బయటికి వస్తాయి. 6 ఏళ్ళు జైల్లో ఉన్నది సరిపోదా? ఇంకా కష్టపెడతారా? నన్ను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తాను. నాపై జరుగుతున్న దుష్ప్రచారం విషయంలో పార్టీ స్పందిస్తుంది అనుకుంటున్నానని అన్నారు. नहीं, मेरे बारे में तो चर्चा बहुत होता जी, ये आज नई बात नहीं है. बहुत सालों से चर्चा चलता मेरे बारे में. నా గురించి రకరకాల కథనాలు వస్తూనే ఉంటాయి, రకరకాల ఆరోపణలు కుట్రలు అని చెప్పి సోషల్ మీడియా అంతా బాగా నా మీద ప్రేమ అభిమానాన్ని ప్రదర్శిస్తుంటారు. నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు ఏందో అన్నీ తెలుసు నాకు, కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాం. ఇట్లాంటి అంశాలను పెద్దగా ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఇప్పుడు లేదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. పెద్దపల్లి జిల్లా అంతర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత గంజాయి విక్రయిస్తున్న 4గురిని అరెస్టు చేసినట్లు రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు అంతర్గత పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ మాట్లాడారు. ఒరిస్సా రాష్ట్రానికి వెళ్ళి అక్కడి నుండి ఒక 15 కిలోల గాంజాయిని 60,000కు కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ పరిశ్రమ ప్రాంతం కాబట్టి ఇక్కడ వేరే రాష్ట్రము లేబర్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి అమ్మితే తొందరగా అమ్ముడుపోతుందని చెప్పేసి, అలాగే ఎక్కువ రేటు కూడా అమ్మాలనే ఉద్దేశంతో ఈ 4గురు కూడా తీసుకురావడం జరిగింది. ఇందులో ఒక 2 మాత్రం మన కమాన్పూర్ మండలం, మన పెద్దపల్లి జిల్లా, అతను మహబాద్ జిల్లా, ఇంకో అతను భూపాలపల్లి. ఈ 4గురు కూడా స్నేహితులుగా ఏర్పడి ఈ గాంజాయి రవాణాకు పాల్పడి అతి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని చెప్పేసి నిన్న వెళ్ళి గాంజాయి తీసుకొని రావడం, ఇక్కడ అమ్మే క్రమంలో, అమ్ముదామని ప్లాన్ చేసే క్రమంలో అంతర్గం పోలీస్కి వాళ్ళు తరసపడి మాకు పట్టుకోవడం జరిగింది వాళ్ళని. సో ఎన్డీపీఎస్ యాక్ట్ కేసు అయితే కాబట్టి దానికి సంబంధించిన సెక్షన్స్ అన్నీ కూడా పెట్టి దాని ప్రొసీజర్ ఫాలో అయ్యి సబ్ ఇన్స్పెక్టర్ గారు పంచనామా నిర్వహించి అతను ఇచ్చినటువంటి దరఖాస్తు మేరకు ఈరోజు ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. సో దానికి తదుపరి దర్యాప్తు అధికారిగా నేను మంగళం సిఐగా స్వీకరించి
ఈరోజు ఈ నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తము గోదావరికని మేజిస్ట్రేట్ గారి ముందు హాజరు రిమాండ్ కోసం పరచడం జరుగుతుంది. సో వారి దగ్గర నుండి 15 కిలోల గాంజాయి, అది దగ్గర 7,50,000 వర్త్ రూపీస్ గాంజాయి, అలాగే 2 బైక్స్, ఒకటి డ్యూక్ బైక్, ఒకటి యమహా R115 బైక్, అలాగే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 4 మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం పరచుకోవడం జరిగింది. అవన్నీ సీజ్డ్ ప్రాపర్టీ కాబట్టి అవన్నీ మాల్ఖానాలో పెట్టేశాము. సో వారిని రిమాండ్ నిమిత్తం ఇప్పుడు కోర్టుకి పంపిస్తున్నాం. కొడమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డికి జిల్లా సహకార బ్యాంకు చైర్మన్గా పదవి రావడం సంతోషమని కర్నూలు సిటీ రైల్వే శాఖ టీడీపీ నాయకులు ఏసేపు ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈరోజు కర్నూలు నగరంలో నెహ్రూ నగర్లోని డి విష్ణువర్ధన్ రెడ్డికి తన గృహంలో కేడీసీసీ బ్యాంకు చైర్మన్ పదవి రావడంపై హర్షిస్తూ సాల్వా కప్పి పూలమాల వేసి ఘనంగా ఏసేపు సన్మానం చేశారు. ఈ సందర్భంగా కర్నూలు రైల్వే సిటీ టీడీపీ నాయకులు ఏసేపు మాట్లాడుతూ ఇంతకాలం రాజకీయంగా ఎంతో మందిని ప్రజాప్రతినిధులుగా చేసిన గొప్ప వ్యక్తి విష్ణువర్ధన్ రెడ్డి అని చెప్పారు. ఒక్క నిమిషం ఎంతో మేలు రైతుల కోసమే రమేష్ మార్క్ మనది లేడీస్ ఇట్టరా ఎదురురా తీసుకోవాలి. ఒక్క నిమిషం ఒక వీడియో తీస్తున్నా. గౌరవనీయులైన డీజీ విష్ణువర్ధన్ రెడ్డికి మా వందనాలు. ఎందుకంటే ఎంతో 30-40 సంవత్సరాల నుండి ఎంతో సేవ చేస్తూ ఒకరోజు ఎంపీ ఎమ్మెల్యే అది ఆశించకుండా ప్రజల కోసం ఎంతో సేవ చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు కేడీసీ బ్యాంకు చైర్మన్ పదవి వచ్చినందుకు మేము ఎంతో సంతోషిస్తూ ఇంకా ప్రజలకు ఎంతో సేవ చేస్తాడని ఆయనకు మరీ వందనాలు తెలుసుకుంటూ చూస్తున్నాం. నా పేరు ఏసేపు. సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి గారు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఎన్నుకోవడం మాకందరికీ శుభపరిణామం. కాబట్టి ఆయన ఎన్నికను హర్షిస్తూ మేము నియోజకవర్గ కార్యకర్తలమైన మేమందరం ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసి ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు మన రాజకీయ జీవితం అంతయు పేదల కొరకే సేవ చేస్తూ ఈరోజు ఆయనకు ఒక మంచి ఉన్నతమైన పదవి రావడం వల్ల నియోజకవర్గ ప్రజలందరూ ఎంతో సంతోషంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి పరిపాటిగా చాలా ఎక్కువగా వస్తున్నారు. కాబట్టి చాలా సంతోషంగా ఉంది మా అందరికీ. కాబట్టి ఈ నిమిత్తమై భవిష్యత్ తరాలలో ఆయన ఇంకా మరిన్ని పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏది ఏమైతే మీ విష్ణువర్ధన్ రెడ్డి గారిని నమ్ముకున్న ప్రతి కార్యకర్త ఏదో పదవిలో ఉండాలని ఆయన ఆకాంక్ష. ఈరోజు ఎమ్మెల్యేగా ఎంపీగా సీట్లు ఇచ్చి వారికందరూ వాళ్ళ గెలుపు కోసం కృషి చేస్తున్న ఈ మహనీయునికి మేము ఎంత చేసినా చాలా తక్కువనే. కాబట్టి ఇటువంటి మహానుభావుడికి మరిన్ని పదవులు రావాలని మాలాంటి పేద ప్రజలందరికీ ఖచ్చితంగా భవిష్యత్తు కాలం అంటూ ఆయనకు మేము తోడుగా ఉంటాము. ఆయన మాకు సాయం చేస్తాడన్న నమ్మకంతో ప్రజలందరము ఎదురు చూస్తూ ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నా పేరు మదిలేటి, డిస్ట్రిక్ట్ SC/ST విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్, కర్నూలు. ఉస్నాబాద్ ఎల్లమ్మ కళ్యాణంలో బైండ్ల పూజారులతో కలిసి డ్యాన్స్ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్.
సింధూర్తో 100 మందికి పైగా ఉగ్రవాదులను అంతం చేశాం. ఉగ్రవాదులు మా చెల్లెల సింధూరాన్ని తుడిచేశారు. అందుకే ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాం. ఉగ్రవాదులను ఒక్కో దెబ్బతో ఖతం చేశామని ప్రధాని మోడీ అన్నారు. आतंकियों ने हमारी बहनों का सिंदूर उजाड़ा था, इसलिए भारत ने आतंक के ये हेडक्वार्टर्स उजाड़ दिए। भारत के इन हमलों में 100 से अधिक खूंखार आतंकवादियों को मौत के घाट उतारा गया है। आतंक के बहुत सारे आका बीते 2.5-3 दशकों से खुलेआम पाकिस्तान में घूम रहे थे, जो भारत के खिलाफ साजिशें करते थे। उन्हें भारत ने एक झटके में खत्म कर दिया। దేశవ్యాప్తంగా మే 20న జరుగుతున్న ఒక్కో రోజు టోకెన్ సమ్మెలో కార్మిక వర్గం అంతా పాల్గొని విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక సంఘాలు జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ దేశంలోని కార్మిక వర్గం మొత్తం మే 20న పెద్ద ఎత్తున సమ్మె జరగబోతా ఉంది. ఈ సమ్మెలో భారతదేశంలో ఉన్న కార్మిక వర్గంతో పాటు సింగరేణి కార్మికులు కూడా పాల్గొంటూ ఉన్నారు. ప్రధానంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో 29 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చి కార్మికులను యజమాన్యాలకు కట్టు బానిసలుగా చేసే ఈ 4 లేబర్ కోడ్లో ఉన్నది. అందుకనే ఈ లేబర్ కోడ్స్ను పూర్తి స్థాయిలో రద్దు చేయాలి. పాత చట్టాలు ఏవైతే 29 కార్మిక చట్టాలు అనుకూలమైనవి ఉన్నాయో కార్మికులకు అవే ఉంచాలని చెప్పి ఈరోజు ముక్త కంఠంతో కార్మిక సంఘాలన్నీ డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఈ డిమాండ్ను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున నిరవధిక సమ్మెకు కూడా దిగుతామని చెప్పి భారతదేశంలోని కార్మిక సంఘాలన్నీ కూడా హెచ్చరించిన పరిస్థితి ఉంది. అలాగే సింగరేణికి చూసేసరికి ఈ సింగరేణి కార్మికులకు కూడా ఈ 4 లేబర్ కోడ్స్ వర్తిస్తూ ఉన్నది. ఈ భారతదేశంలో ఉన్న కార్మిక వర్గానికి కూడా వర్తిస్తూ ఉన్నది. కనీస వేతనాలు ఉండవు, సమ్మె చేసే హక్కు ఉండదు, కనీసం వేతనాలు అడిగే పరిస్థితి కూడా ఈరోజు ఉండదు. యజమాన్యాలు ఏమన్నా ఇచ్చేసి కార్మికులకు ఇబ్బంది పెట్టినప్పుడు సమ్మె చేద్దామంటే సమ్మె చేసే హక్కు కూడా యజమాన్యాల దాయదక్షణల మీద చేసే పరిస్థితి ఈరోజు తీసుకొస్తా ఉన్నాడు. అందుకనే సింగరేణి కార్మిక సంఘాలన్నీ కూడా సింగరేణి పరిరక్షణ కోసం, తెలంగాణలోని బొగ్గు గనుల రక్షణ కోసం, కార్మిక చట్టాల రక్షణ కోసం, సొంతింటి పథకం అమలు కోసం ఈరోజు పెద్ద ఎత్తున సింగరేణి కార్మిక సంఘాలన్నీ కూడా ఏకమై ఈ సమ్మెను విజయవంతం చేయబోతా ఉన్నాయి. అందుకని సింగరేణి కార్మికులందరూ కూడా మే 20న జరిగే సమ్మెను పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని చెప్పి సిఐటి పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు జీడీకే వన్నింగ్ లైన్లో గేట్ మీటింగు జేఏసీ తరఫున నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు, కార్మిక సోదరులందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా దేశవ్యాప్తంగా జరిగే ఒక్కరోజు టోకెన్ సమ్మెను అన్ని వర్గాలు ఇవాళ దేశంలోని నావీ, ఎయిర్ ఫోర్స్, అలాగే ఎల్ఐసి, అనేక సంస్థలు, ప్రైవేటు రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ పాల్గొంటున్నాయి. కాబట్టి ఎవరు కూడా పాల్గొనకుండా ఈ సింగరేణిలో మొత్తం దేశవ్యాప్త సమ్మెలో భాగంగా దీంట్లో సింగరేణులు కూడా విజయవంతం చేసి ఒక్క బొగ్గు పిల్ల కూడా మీదికి రాకుండా చేసి ఈ సింగరేణిలో విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ దేశంలో 44 చట్టాలుంటే 4 కోడ్లు విభజించి అనేక విధాలుగా కార్మికులను అణగదొక్కాలని చూస్తున్న ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేపు జరుగుతూ ఉన్న సమ్మె ఇది. ఎందుకంటే 44 చట్టాలు ఉన్నప్పుడు అనేక హక్కులుండే. ఇవాళ 4 కోడ్లు వస్తే ప్రైవేట్ సెక్టార్లకు, ఏదైతే పెట్టుబడిదారులకు ఇది దోషిపెట్టేలాగా ఉంది. కాబట్టి దీన్ని మనం ఎదుర్కొని ఈ 44 చట్టాలు రావాలి, 4 కోడ్లు రద్దయ్యేదాకా ఇవాళ రేపు జరగబోయే దేశవ్యాప్త సమ్మెలో ఒకరోజు పాల్గొని, అదేవిధంగా ఇది అమలు చేయకపోతే మోడీ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా నిరవధిక సమ్మెకు కూడా సిద్ధంగా ఉండాలని సింగరేణి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ దేశంలో బొగ్గు గనులను ప్రైవేటీకరిస్తూ వేలం ద్వారా పాల్గొంటున్నారు. ఆ రోజు నిజాం నవాబ్ ఉన్నప్పుడే మనకు ఈ సింగరేణి బొగ్గు అనేది ఈ తెలంగాణకే హక్కు అనేది విజయం రాసిపెట్టిన సందర్భం ఉంది. ఆ విధంగానే మన సింగరేణికి సంబంధించిన
బొగ్గు గనులు ఏవైతున్నాయో వేలం ద్వారా కాకుండా సింగరేణికి అప్పచెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా సింగరేణిలో ఉద్యోగ భద్రత కూడా ఉండాలని, ఉద్యోగ అవకాశాలు తెలంగాణకే రావాలని కోరుకుంటూ ఈ సమ్మెలో సింగరేణి కార్మికులంతా పాల్గొనాలని సింగరేణి కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భారత్ పాక్ దేశాలకు మేము చాలా సహాయం చేశాం. ఈ గొడవలు ఆపకపోతే 2 దేశాల్లో మేము వ్యాపారం చేయము అని చెప్పాం. వారు గొడవలు ఆపేశారు. భారత్ పాక్ దేశాలు చాలా శక్తివంతమైనవి. ఈ గొడవల వల్ల జరిగే తీవ్రత అర్థం చేసుకొని ఆపేశామని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. Let me say a few words about the historic events that took place over the last few days. On Saturday, my administration helped broker a full and immediate ceasefire, I think a permanent one, between India and Pakistan, ending a dangerous conflict of 2 nations with lots of nuclear weapons. And they were going at it hot and heavy, and it was seemingly not going to stop. And I'm very proud to let you know that the leadership of India and Pakistan was unwavering, powerful, but unwavering in both cases, and having these. They really were, from the standpoint of having the strength and the wisdom and fortitude to fully know and to understand the gravity of the situation. And we helped a lot. And we helped also with trade. I said, come on, we're going to do a lot of trade with you guys. Let's stop it. Let's stop it. If you stop it, we're doing trade. If you don't stop it, we're not going to do any trade. People have never really used trade the way I used it. That I can tell you. And all of a sudden they said, I think we're going to stop. And they have. And మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.